హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి, ఈరోజు చట్నీ చేశాను. వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేసి ఇలా చట్నీ చేశాను. దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా బాగుంటుంది. తాలింపులో డైరెక్ట్ జీలకర్ర వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు గట్టిగా ఉంటే ఇష్టమా ఇలా జారుగా? నాకైతే ఇడ్లీలోకి, దోశలోకి చట్నీ ఏదైనా ఇలా జారుగా ఉంటే ఇష్టం. గట్టిగా ఉంటే అంత ఇష్టపడను. మీకు ఎలా ఇష్టం? ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ వేశాను. కర్రీ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను. మీకు ఎంతమంది క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం? మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇదిగోండి రైస్, టీ. ఈరోజు జావ పెట్టాను. ఎండాకాలం కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక గ్లాస్ జావ ఇవ్వండి రోజు. తాగేవాళ్ళకి, తాగకపోయినా కొంచెం అలవాటు చేసుకుంటూ అవుతుంది. బాదం పప్పు నానవేసాను. హాఫ్ డేస్ కదా, పిల్లలు మధ్యాహ్నం వచ్చి సాయంత్రం ఆ టైం స్నాక్స్ టైం తింటారు కదా అని బాదం పప్పు నానవేసాను. మీకు ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ చేయండి. రోజు బాదం పప్పు ఎంతమంది తింటారు? నిన్న అల్లం పేస్ట్ వేశాను, నిన్న సాయంత్రం వేశాను. ఇదిగోండి అల్లం పేస్ట్. నాకు నెలన్నర అట్లా వస్తుంది ఖచ్చితంగా. అల్లం బాగా శుభ్రంగా పొట్టు తీసి కడిగేసి నీట్గా, చిన్నులపాయలు పొట్టు వలిచే పని లేదు, మొదుళ్ళు అటు చివర ఇటు చివర వలిసేసుకొని నీట్గా అల్లం బాగా కడిగి ఆరబెట్టుకొని, అప్పుడు ఆరినాక ఒక 2 గిద్దలు ఉప్పు వేసుకోండి. వేసుకుంటే అది చాలా 2 నెలల పాటు కూడా ఆ టేస్ట్ పోదు, అలానే ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. మిక్సీ వేసేటప్పుడు ఉప్పు వేయండి, బాగుంటుంది. ఒక్కొక్కరు పసుపు కూడా వేసుకుంటారు. నేనైతే పసుపు వేయను, ఓన్లీ ఉప్పు వేస్తాను అంతే. 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ చిన్నులపాయలు తీసుకుంటారు. కానీ మనకు పొట్టు పోయిద్ది, అల్లం వేస్ట్ పోయిద్ది కాబట్టి కేజీకి నేను 1/2 కేజీ తీసుకుంటాను. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, కొలతలు చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.